ఆమోసు గ్రంథము 1వ అధ్యాయము. యూదా రాజైన ఉజ్జియా దినములలోను, ఇశ్రాయేలు రాజగు యెహోయాషు కుమారుడైన యెరోబాము దినములలోను భూకంపము కలుగుటకు 2 సంవత్సరముల ముందు ఇశ్రాయేలీలను గూర్చి తెకోవలోని పశుల కాపర్లలో ఆమోసునకు కనబడిన దర్శన వివరము. అతడు ప్రకటించినదేమనగా, యెహోవా సియోనులో నుండి గర్జించుచున్నాడు, యెరూషలేములో నుండి తన స్వరము వినబడజేయుచున్నాడు. కాపర్లు సంచరించు మేత భూములు దుఃఖించుచున్నవి, కర్మెల శిఖరము ఎండిపోవుచున్నది. యెహోవా సెలవిచ్చినదేమనగా, దమస్కు 3 సార్లు 4 సార్లు చేసిన దోషములను బట్టి నేను తప్పకుండా దాన్ని శిక్షింతును. ఏలయనగా దాని జనుల పంట దుళ్ళగొట్టు ఇనుప పనిముట్లతో గిలాదును నూర్చిరి. నేను హజాయేలు మందిరములో అగ్ని వేసెదను, అది బెన్హదదు యొక్క నగరులను దహించివేయును. దమస్కు యొక్క అడ్డగడియలను విరిచెదను, అవెను లోయలోనున్న నివాసులను నిర్మూలము చేతును. బెతేదేనులో ఉండకుండా రాజదండము వహించిన వారిని నిర్మూలము చేతును. సిరియన్లు చెరపట్టబడి కీరు దేశమునకు కొనుపోబడుదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు. యెహోవా సెలవిచ్చినదేమనగా, గాజా 3 సార్లు 4 సార్లు చేసిన దోషములను బట్టి నేను తప్పకుండా దాన్ని శిక్షింతును. ఏలయనగా ఎదోము వారికి అప్పగింపవలనని తాము చెరపట్టిన వారిని అందరినీ కొనిపోయిరి. గాజా యొక్క ప్రాకారము మీద నేను అగ్ని వేసెదను, అది వారి నగరులను దహించివేయును. అష్టోదులో నివాసులను నిర్మూలము చేతును. అష్కేలోనులో రాజదండము వహించిన వాడు ఉండకుండా నిర్మూలము చేతును. ఇంకనూ శేషించి ఉన్న ఫిలిస్తీలను క్షయమగునట్లు నేను ఎక్రోనును మొత్తెదనని ప్రభువగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. యెహోవా సెలవిచ్చినదేమనగా, తూరు 3 సార్లు 4 సార్లు చేసిన దోషములను బట్టి నేను తప్పకుండా దానిని శిక్షింతును. ఏలయనగా దాని జనుల సహోదర నిబంధనను జ్ఞాపకమునకు తెచ్చుకొనక పట్టబడిన వారినందరినీ ఎదోమీయులకు అప్పగించిరి. నేను తూరు ప్రాకారముల మీద అగ్ని వేసెదను, అది దాని నగరులను దహించివేయును. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఎదోము 3 సార్లు 4 సార్లు చేసిన దోషములను బట్టి నేను తప్పకుండా వారిని శిక్షింతును. ఏలయనగా వాడు కనికరము చాలించుకొని ఖడ్గము పట్టుకొని ఎడతెగని కోపముతో తనకు సహోదరులకు వారిని మానక చీల్చుచూ వచ్చెను. తేమాను మీద అగ్ని వేసెదను, అది బొస్రా యొక్క నగరులను దహించివేయును. యెహోవా సెలవిచ్చినదేమనగా, అమోనీయులు 3 సార్లు 4 సార్లు చేసిన దోషములను బట్టి నేను తప్పకుండా వారిని శిక్షింతును. ఏలయనగా తమ సరిహద్దులను మరి విశాలము చేయదలిచి గిలాదులోని గర్భిణీ స్త్రీల కడుపులను చీల్చిరి. రబ్బా యొక్క ప్రాకారము మీద నేను అగ్ని రాజబెట్టుదును. రణకేకలతోనూ సుడిగాలి వీచినప్పుడు కలుగు ప్రళయము వలెను అది దాని నగరుల మీదికి వచ్చి వాటిని దహించివేయును. వారి రాజును అతని అధిపతులను అందరూ చెరలోనికి కొనుపోబడుదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు.